హలో అండి. నేను నా మార్నింగ్ వాక్ మధ్యలో మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు టైం మార్నింగ్ 7:00 అవుతుంది. 7కి వాకింగ్ ఏంటి 5కి 6కి చేయొచ్చు కదా అనుకోకండి. మా పాప స్కూల్ బస్సు 6:40కే ఉంటుంది. అప్పటికల్లా నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి తన్ని స్కూల్ బస్ ఎక్కించిన తర్వాత వాకింగ్కి వస్తానన్నమాట. సో ఆడవాళ్ళు మాకు వాకింగ్కి టైం కుదరదు అనుకోకుండా ఖచ్చితంగా మీకు వీలైన టైంలో వాకింగ్ చేయండి. దీనిలో హెల్త్ కాన్సెప్ట్ ఏంటి అంటే జనరల్గా ప్యూర్ బ్లడ్ని మన హార్ట్ మన బాడీ అంతటికీ సప్లై చేస్తుంది. అండ్ గ్రావిటీ వల్ల ఏమవుతుంది, మన లెగ్స్ కాళ్ళల్లో ఇంప్యూర్ బ్లడ్ అనేది పూలింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, కాళ్ళల్లో బ్లడ్ కట్టడము, డీవీటీ లాంటి ప్రాబ్లమ్స్, ఈ క్లాట్ డిస్లార్జ్ అయినప్పుడు మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లం రాకుండా మన కాఫ్ మజిల్స్ ఏం చేస్తాయి, సెకండ్ హార్ట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. మనం వాటికి మూమెంట్ ఇచ్చినప్పుడు, మెయిన్గా వాకింగ్ చేసినప్పుడు ఇవి ఇంప్యూర్ బ్లడ్ని బ్యాక్ టు హార్ట్ పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దానివల్ల మన బాడీలో రక్త ప్రసరణ ప్రాపర్గా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి గుండె డాక్టర్లు మనము వెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా, దీని వెనుక కాన్సెప్ట్ ఇదనమాట. సో మనం వాకింగ్ రెగ్యులర్గా చేయటం వల్ల మన బాడీ అంతటికీ రక్త ప్రసరణ బాగుండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్లో వాకింగ్ అనేది మిస్ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ.